బకరాత్రి స్నానంకి వెళ్ళింది. వచ్చాక మా పని ఫసక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లేడీస్ మస్తీ. ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్స్ని బక్రా చేద్దామని ఏదో చిన్న ట్రై చేశాను. అక్కడ కెమెరా తిప్పి పెట్టేశాను. సో ఇప్పుడు బెల్ కొడుతున్నాను, చూడాలి ఎలా చేస్తానో ఏంటో అని చెప్పేసి. లెట్స్ వాచ్. మార్నింగ్. నీకు ఒక న్యూస్ చెప్పాలా? చెప్పు. మన వీడియో 1M క్రాస్ అయింది. ఏ వీడియో? సంతు వీడియో. నిజం చెప్పు. నిజం చూసుకో. చూడు లేదు 355 చూసా మార్నింగ్. లేదు ఇప్పుడు చూడు. ఫస్ట్ నిజం చెప్తున్నా, ర్యాపిడ్ అయిపోయింది చూసుకో. చూడే చూసా. ఏం కనిపించింది? 360K. ఎక్కడ? ఇక్కడ 360K. ఇవన్నీ అవ్వాలని కోరుకుంటున్నా. ఇదే సో సెకండ్ బక్రా వచ్చేసింది వీడియో ఎడిటింగ్ కోసము. సో ఇదే మంచి టైం అని చెప్పేసి నేను వచ్చి ఏదో ట్రై చేస్తున్నాను, కామెంట్స్ అని చెప్పేసి, లేదా యూట్యూబ్లో నేను ఎగ్జిట్ అయిపోతానని చెప్పి. అది ఫన్నీగా తీసుకుంటుంది. దానికి ఏదో చిన్న డౌట్ వచ్చింది నేను కెమెరా పట్టుకున్నట్టు. బట్ మళ్ళీ క్లోజ్ చేసేసి తనకు చూపించేసి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటే అప్పుడు తను ఇన్వాల్వ్ అయిపోయింది అన్నమాట టాపిక్లో. సో ఇలా ఈ 2 మెంబర్స్ని చేసిన తర్వాత ఇంకా థర్డ్ హౌస్కి వెళ్తాను. ఇలా ఎంతమంది పాసిబుల్ అయితే అంతమందిని ఈరోజు ఫూల్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నమాట. సో మీరు కూడా ఇలా ఎవరన్నా ఫూల్ అయ్యారా, లేదంటే ఎవరన్నా ఫూల్ చేశారా, చిన్న కమెంట్ పెట్టండి. అండ్ ఇలా సిల్లీ థింగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి మన లైఫ్లో, అప్పుడే కదా క్రేజీనెస్ ఉంటుంది. సో తను ఎలా ఫీల్ అయింది ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చిన్న క్లిప్లో చూడండి. నీ ముఖం స్టార్టింగ్ ఇన్స్టా మార్ట్ ఉందా, దాని పైన ఉంది. సంత ఏప్రిల్ ఫూల్స్ ఇలా కూడా ఫూల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ హౌస్కి వచ్చాము. సో ఇక్కడ రియాక్షన్ ఏంటి అన్నది చూద్దాము. పాపం పడుకున్నట్టుంది, డిస్టర్బ్ చేసామనుకుంటా. ఎనీవేస్ వచ్చాం కదా, చిన్న ప్రాంక్ చేద్దాము, ఫూల్ చేసేద్దాం. ఏప్రిల్ ఫూల్ నమ్ముతుందో లేదో చూద్దాం. నిన్న మొన్నటి నుంచి ఇన్స్టామార్ట్ గురించి నడుస్తుంది కదా, ఇంకా వాడేచ్చుంటాడు. చూసారా, నమ్మేసింది. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వమని చెప్తాము, చూద్దాము రెడీ అవుతుందో లేదో అని చెప్పేసి. అక్క ఫాస్ట్ వీడియో కాల్ ఉందంట. వీడియో కాల్ జల్దీ అక్క, అసలు మాకు రెడీ అయ్యే టైం లేదు. ఫాస్ట్ డ్రెస్ వేసుకుంటా. ఎంతసేపు చెప్పు, టైం ఎంత ఉంది? ఒక 10 minutes. 10 minutes లేదక్క, 5 minutes. 5 minutes హర్రీ బర్రీ. లేదంటే నేను రెడీ కనుక ఇప్పుడు చుట్టూతో వస్తున్నాను నేను. చూసారా, వాళ్ళు నమ్మాలి అంటే ఫస్ట్ మనం నమ్మించాలి. అబ్బా ఇక్కడ పడి నవ్వేస్తున్నాడు పాపం వీళ్ళు. నాకు ఇంకో చిన్న డౌట్ వచ్చింది, డోర్ క్లోజ్ చేసిందా లేదా అని చెప్పి. సో మళ్ళీ చెక్ చేస్తున్నాను. సో డోర్ క్లోజ్ చేసింది. పాపం రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. వచ్చిందా అంటే ఇంకా మా పని అవుట్. చూద్దాం రియాక్షన్ ఎలా ఇస్తుంది ఏంటి అని చెప్పి. సో ఇంట్లో ఎవ్వరు లేరు, అంతా మాదే రాజ్యం ఇప్పుడు. సో ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టాలా అని చెప్పేసి చూస్తున్నాము. కాదు నిజంగా మీ ఇద్దరిది కానీ నాకు బాగుంటుంది. మాకు బక్రా బకరాత్రి స్నానంకి వెళ్ళింది. వచ్చాక మా పని ఫసక్.
అసలు ఏం చెప్పాలో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నా బుర్ర పోతుంది. ఏం చెప్పి ఇప్పుడు నమ్మించాలి? ఇంకొక 1 minute మేనేజ్ చేస్తే చాలు, సక్సెస్ఫుల్గా ఏప్రిల్ ఫూల్ అయిపోతుంది మా అక్క. అందుకే జాగ్రత్త, దగ్గర జరుగు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. రౌండ్గా కూర్చొని ఏదో కొలాబరేషన్స్ గురించి మాట్లాడుతూ అలా నమ్మిద్దామని ట్రై చేసాము. సో ఆల్మోస్ట్ 95% నమ్మేసింది. ఇంకా 5% నమ్మితే ఫూల్ అయిపోతుంది అన్నమాట. కొంచెం సీరియస్గా టాపిక్ తీసుకొని వెళ్ళి ఫన్నీగా తీసుకొద్దామని ఏదో ట్రై చేసాము. ఏం చెప్పలేదు, రెడీ ఉండండి. యాక్టింగ్ చేస్తున్నాను, అర్థమైంది నాకు. ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే నాకు అర్థమైంది. చెప్పినా కదా ఓవర్ యాక్టింగ్. బక్రా నంబర్ 3 సో సక్సెస్ఫుల్గా ఫూల్ అయిపోయింది. సో నా చేతిలో ఈరోజు ఈ 3 మెంబర్స్ ఫూల్ అయిపోయారన్నమాట. సో మీరు ఈరోజు ఎవరిని ఫూల్ చేశారు, లేదా మీరెవరన్నా ఫూల్ అయ్యారా అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లేడీస్ మస్తీ. బై బై. సో ఒక పెద్ద బక్రా వచ్చి ముగ్గురిని బక్రాలని చేసింది. ఒక పెద్ద బక్రా వచ్చి. ఎవరా పెద్ద బక్రా? ఇట్స్ యూ ఓన్లీ. నా ఫేస్ లేదు కదా. ఇది బక్రా నంబర్ 1, బక్రా నంబర్ 2, బక్రా నంబర్ 3. నన్ను ఎవరు బక్రా చెయ్యలేదు, నేనే చెయ్యాలి. Yes.